వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పేట గ్రామస్తులం మేము ఇయాల రావడానికి కారణం మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి పంపించాలి. అనారోగ్యంతో మేము మస్తు బాధపడుతున్నాం. మేము చెప్పలేని పరిస్థితి అక్కడ. చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. నిన్నగాక మొన్న మా బాబుకి కొంచెంలో ప్రమాదం తప్పింది. ఆటో మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన వాళ్ళదే ఆటో గుద్దేసేవాడు, కొంచెం మిస్టేక్ అయిపోయింది. కరేపాకు కూడా వేసుకోలేని పరిస్థితి మాకు కూరలలో. మమ్మల్ని అయితే సురక్షిత ప్రాంతాలకి పంపించాలి. దీనికోసమే మేము ఇక్కడికి వచ్చాం. మేము కోరుకునేది ఇదే, మా గ్రామస్తులమంతా కోరుకునేది ఇదే. మమ్మల్ని మాత్రం గ్రామస్తులందరినీ తరలించాలి అక్కడి నుంచి. ఈ రెండు గ్రామాలు ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి నిర్వహించుకొని అనేక రకమైన కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, మల్లెపల్లి ఓసి చేసి దగ్గరైంది. ఆ బ్లాస్టింగ్ ధ్వనికే ఇల్లు కదలిక చెంది రేకులు బదిలిపోయి ఇంట్లో సామాన్లు కింద పడుతున్న సందర్భాన్ని పై అధికారులు తీసుకెళ్తూ చూపించాం. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓసీ విస్తరణ పనులు వచ్చాయి. దాన్ని సర్వే చేసి విఠలరావు నగర్కు, రాజపేటకు చాలా దగ్గర సమీపంలోకి తీసుకొచ్చారు. అది మనకు ప్రమాదం పొందుతుందని ఉద్దేశంతో మేము మినిస్టర్ గారికి వాళ్ళందరికీ మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన చెవిన పట్టకుండా, మాకు తెలియకుండా రైతులను పిలిపించేసి సంతకాల సేకరణ చేసుకొని ఆ ఓసీని విస్తరణ చేయడానికి నిర్వహించుకున్నది యాజమాన్యం. కాబట్టి దీన్ని అట్లాంటి గ్రామ సభలు నిర్వహించకుండా ఓసీ విస్తరణ చేయడానికి మేము ఖండిస్తున్నాం. గ్రామంలో ఎవరికి మా ఇళ్లలో ఉంటున్న వ్యక్తులకు ఎవరికి తెలియదు. ఓ రైతులు మాత్రమే తెలిసి గ్రామ సభలు. కాబట్టి మాకు గ్రామ సభ జరిపి మాకు సరైన న్యాయం చేకూర్చాలని, ఆ బ్లాస్టింగ్ ధ్వనికి మేము తట్టుకోలేక అనేక రకాలుగా శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు వచ్చి రోగాల బారిన పడుతున్నాం. ఇది గతంలో కూడా ఎంఆర్ఓ గారు కూడా చెప్పాం, మళ్ళీ ఇప్పుడు ఇచ్చాము. అనేక రకాలుగా మేము మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా రెండు గ్రామాలను సురక్షిత ప్రాంతాలు తరలిస్తూ దానికి తగిన విధంగా మాకు న్యాయం చేకూర్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలు తరలించాలని కోరుకుంటూ ఉన్నాం. గత 50 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా రాజపేట గ్రామంలో నివసిస్తున్నాం. గతంలో అండర్ గ్రౌండ్ ఉండేది. అప్పుడు కూడా మాకు ప్లాస్టిక్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇళ్ళు అదిరేవి. అది తీశారు, ఓపెన్ కాస్ట్ పెట్టారు. ఓపెన్ కాస్ట్ వల్ల గోడలు పగులుతున్నాయి, ఉండలేకపోతున్నాం. డస్ట్, అధికమైన డస్ట్. రోజు షిఫ్ట్కి వచ్చి 400 లారీలు తిరుగుతున్నాయి. ఒక బొగ్గు లారీలే కాకుండా ఇసుక లారీలు అధికంగా తిరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ప్రాణాలకి భయపడుతున్నాం. అంతేకాకుండా మరి ఓపెన్ కాస్టు పెంచే విధానంలో పొలాలు తీసుకుంటున్నారు, పొలాలు సర్వే చేశారు, వాళ్ళ పొలాలలో నుంచి బొగ్గు తీసుకుంటారు. ఆ బొగ్గు ఎక్కడి నుంచి వెళ్తుంది? అంతకంటే మేము ఎక్కువ కోరుకోవట్లేదు. అది మా యొక్క సమస్య. దానివల్ల మేమందరం కూడా ఈ ధర్నాకు వచ్చాం. మమ్మల్ని సురక్షితంగా ప్రాంతాలకు మాత్రమే తరలించింది. అంతకంటే మేమేమీ కోరుకోవట్లేదు. మరి గవర్నమెంట్ ఏమైనా ప్యాకేజ్ ఇవ్వాలనుకుంటే ఆ ప్యాకేజ్ కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మాకు ప్యాకేజ్ ఇచ్చి మరి ఇళ్ళు కట్టించి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు పంపించినట్లయితే మేము సురక్షితంగా వెళ్ళి అక్కడ జీవనోపాధి చేసుకుంటాం. అది మాకు కావాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.